ఇక లోక్సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈరోజు 3 జిల్లాల్లో పర్యటిస్తారు. ఆసిఫాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా సీఎం రేవంత్ ఆసిఫాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడ జరిగే జనజాతర సభలో రేవంత్ పాల్గొంటారు. అక్కడ సభ ముగిసిన వెంటనే హెలికాప్టర్లో సిద్దిపేట చేరుకుంటారు. సాయంత్రం 5:30 కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ పాల్గొంటారు. అక్కడి నుంచి నేరుగా కుత్బుల్లాపూర్ వెళ్లనున్నారు. సాయంత్రం 6:30 కుత్బుల్లాపూర్ లో రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సభ, కార్నర్ మీటింగ్, రోడ్ షో నిర్వహించే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆసిఫాబాద్ లో జరిగే సీఎం సభ ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. ఈ రోజు 3 జిల్లాల్లో అయితే సీఎం రేవంత్ పర్యటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆసిఫాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అయితే సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నట్టుగా తెలుస్తుంది. మరి ఏ అంశాలపైన ఈ రోజు ప్రసంగం చేయనున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరుణ్? రైట్ అమూల్య, కుమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కూడా మరికొద్ది సేపట్లో కూడా ముఖ్యమంత్రి పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలోనూ కూడా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఏదైతే జనజాతర సభ పేరుతో కూడా ఎన్నికల ప్రచారాన్ని అయితే ఇక్కడ నుంచి నిర్వహించినటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం, ఆత్రం సుగుణ తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సభను నిర్వహిస్తా ఉన్నాడు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా జిల్లా ఇన్ఛార్జి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఏదైతే మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రానున్న నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా పూర్తిగా కూడా దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను సక్సెస్ చేయడానికి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా కూడా భారీగా కూడా జనాలు తరలించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసేందుకు ముఖ్యంగా కూడా ఏదైతే పోలీసులు కూడా మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో కూడా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే ఎటువంటి కావాల్సిన ఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి కూడా మొత్తం కూడా పర్యవేక్షణ, ఎస్పీతో పాటు 4 ఎస్పీలు ఉన్నత అధికారులు కూడా పూర్తిగా కూడా పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంట తర్వాత కూడా హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ 2:40 నిమిషాలకు కూడా సభ ప్రారంభమైంది. సభలు కూడా ప్రసంగిస్తారు. ప్రసంగం ఏదైతే సభ అనంతరం ఇక్కడ నుంచి కూడా తిరిగి వెళ్లే అవకాశం. ముఖ్యంగా కూడా మొదటిసారి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో రావడంతో కూడా ఎటువంటి వరాల జల్లు కుల్పిస్తారో, ఎటువంటి హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా జిల్లా ప్రజలు అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిగా ఇక్కడ నుంచి పర్యటన అనంతరం ఇక్కడ ఏదైతే సభ ముగిసిన అనంతరం కూడా 5 గంటల తర్వాత ఇక్కడ నుంచి సిద్దిపేటలో జరిగే రోడ్ షో కావచ్చు, అదేవిధంగా కూడా హైదరాబాద్ లో జరిగే మరో రోడ్ షో కూడా ముఖ్యమంత్రి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా మొత్తం కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన మొత్తం కూడా సభను సక్సెస్ చేయడానికి అయితే గత 2 రోజుల నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీజాకతో పాటు కాంగ్రెస్ అందరూ కూడా పూర్తి కూడా కృషి చేసి కూడా సభను సక్సెస్ చేయడానికి కూడా జనాలను తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొన్నది. రైట్, థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.